తెలంగాణలో ఈ నెల 5 లోపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆషాఢం రాకముందే కేబినెట్ ను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. కేబినెట్ లోకి మరో 6గురిని తీసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరి శాఖలను మార్చబోతున్నట్లు సమాచారం. హోంశాఖ మంత్రిగా సీతక్కకు ఛాన్స్ ఉంది. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు మంత్రి దామోదర రాజనరసింహ చిట్ చాట్లో చెప్పారు. సీతక్కతో పాటు ఒకరిద్దరి మంత్రిత్వ శాఖల్లో మార్పులు జరగొచ్చు. రేవంత్ కేబినెట్ లో చోటు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి క్యూ కట్టారు. కొందరు రాష్ట్ర మంత్రులతో, మరికొందరు ఏఐసీసీ పెద్దలతో టచ్ లో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తోనూ మంత్రాలు చేస్తున్నారు. కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన వారికే మంత్రి పదవులు ఇస్తామని రేవంత్ చెప్పడంతో బీఆర్ఎస్ జపాంగ్ దానం నాగేందర్ కు మినిస్ట్రీ వస్తుందా అన్నది డౌటే. బీసీ కోటాలో ముదిరాజ్ వర్గం లీడర్ వాకటి శ్రీహరి, బీసీ కోటాలో బీర్ల ఐలయ్య ట్రై చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. అది కాకపోతే కేబినెట్ లో బెర్త్ అడుగుతున్నారు. రెడ్డి కోట నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్ రెడ్డి పదవి కోరుతున్నారు. ఇంకా రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పదవిని ఆశిస్తున్నారు. ఇంకా రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. వెలమవర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. గడ్డం వివేక్, వినోద్ కూడా పదవుల కోసం ఏఐసీసీ పెద్దలతో లాబింగ్ చేస్తున్నారు. కేబినెట్ లో లంబాడీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి పదవి కావాలంటున్నారు. నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది మంత్రులు ఉండడంతో బాలునాయక్ కి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవుల భర్తీని ఫైనలైజ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారు.